నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు నిద్ర లేచిన వెంటనే డబ్బు గురించి ఆలోచిస్తారా, లేకపోతే సంతోషం గురించి ఆలోచిస్తారా? ఒకవేళ ఈ రెండింటిలో మిమ్మల్ని ఏదో ఒక దాన్ని ఎంచుకోమంటే మీరు దేన్ని ఎంచుకుంటారో కొంచెం కామెంట్ చేయండి. డబ్బు ఉన్న ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండరు, కానీ సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రశాంతంగా బతుకుతారు. మీకు అర్థం కాలేదు కదా? కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. ఉదాహరణకి మీకు 1 కోటి రూపాయలు వచ్చాయి అనుకోండి, కానీ ఆరోగ్యం లేదు, కుటుంబం లేదు, శాంతి లేదు. అవన్నీ లేనప్పుడు ఆ డబ్బుతో ఏం చేస్తారు మీరు? సో యూజ్లెస్ కదా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మామూలుగా ఒక టీ కొట్టు అతను తీసుకున్నారనుకోండి, సిటీలో అయితే చాలా తక్కువగా నెలకి 25,000 సంపాదిస్తాడు. అది కూడా ఎలా సంపాదిస్తాడు? నచ్చిన పని కాబట్టి ప్రశాంతంగా పని చేసుకుంటూ, వచ్చిన కస్టమర్లతో జోకులు వేసుకుంటూ, హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ 25,000 సంపాదిస్తాడు. కానీ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు నెలకి 1,00,000 రూపాయలు సంపాదించినా సరే ఒంటరితనంతో, అంటే కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళి అక్కడ కూడా ఒత్తిడితో పనిచేయాలి తప్ప ఆ పని మీద ఇష్టంతో అయితే కాదు. నాకు తెలిసినంత వరకు అలా సంపాదించే 1,00,000 రూపాయలకి విలువ ఉంటుందా, లేకపోతే ఇలా సంపాదించే 25,000 రూపాయలకి విలువ ఉంటుందా? ఇక్కడ సత్యం ఏంటంటే డబ్బు అవసరం. మనకి ఎంత డబ్బు అవసరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బుతో నువ్వు ఏదైనా కొనొచ్చు, కానీ మనశ్శాంతిని కొనలేవు. అలాంటప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉండే సుఖం? నేను మళ్ళీ చెప్తున్నాను, మనిషి అనేవాడికి డబ్బు ఖచ్చితంగా అవసరం. కానీ ఆ డబ్బు సంపాదించే ప్రాసెస్ లో నీ సంతోషాన్ని, నీ మనశ్శాంతిని నువ్వు పోగొట్టుకున్నప్పుడు ఆ తర్వాత డబ్బు సంపాదించి ఏం ఉపయోగం చెప్పండి? కాబట్టి మీరు ఎంతైనా డబ్బులు సంపాదించండి, మీ మనశ్శాంతి, మీ సంతోషం మీకు దూరం అవ్వకుండా డబ్బులు సంపాదించండి, అంతే. అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.